శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ఎప్పుడూ నేను ఏ మూవీ కోసం గూడా మన ఛానల్‌లో చెప్పలేదు. కానీ ఈ మూవీ బాగా కనెక్ట్ అయిపోయానండి. నిన్న 16 సోమవారం పూజంతా అయిపోయిందండి. నేను పూజంతా అయిపోయింది సరే పడుకునే టైంకి మా పెద్దబ్బాయి, "మమ్మీ పక్కనే అశోక్ మాల్ ఉందండి మాకు. ఐనాక్స్ ఉంది. పక్కనే మాకు వాకబుల్ డిస్టెన్స్ అనమాట. మేము సాటర్డే, సండే ట్రై చేసామండి. అసలు దొరకలేదు టికెట్స్. ఇప్పుడు టికెట్స్ ఉన్నాయి మమ్మీ నైట్ 11 గంటలకి. రేపు ఏదైనా పూజ ఉందా?" అని అడిగాడనమాట. "ఏం లేదు నాన్న" అంటే, సరే మమ్మీ వెళ్దాం అనుకోని టికెట్స్ తీసాడనమాట. మా గౌతమ్ రాలేదు. నేను మా పెద్దబ్బాయి కారులో వెళ్ళిపోయాము. నిన్నంతా వర్షం పడుకునే ఉందండి. అయితే ఎందుకు ఈ మూవీ కోసం నేను చెప్తున్నానంటే, మన పిల్లలకి మనము ధైర్యాన్ని చెప్పాలి. పిరికితనాన్ని అది దాచుకోమని చెప్పకూడదు. ఎవరు ఏమన్నా సరే మనం బయట పెట్టకూడదు. అది అలాగ దాచుకోవాలని చెప్పకూడదనమాట. పిరికితనాన్ని ఎప్పుడు చెప్పకూడదు. ధైర్యాన్ని చెప్పాలనమాట. ఈ మూవీలో డైరెక్టర్ సూపర్ మెసేజ్ ఇచ్చాడండి. ఒక తండ్రి కూతురి కోసం ఏవేవి చేస్తాడు, ఎంతటికైనా తెగిస్తాడనమాట కూతురి కోసం. ఎంత ఇష్టమైన మందు కూడా మానేస్తాడనమాట. సూపర్గా ఉందండి మూవీ. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రతి వాళ్ళము చూడవలసిన మూవీ అండి. మన పిల్లలకి మనం ఎలా పెంచాలనేది కూడా ఇప్పుడుండే సొసైటీ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎలా ఉంది అనేది చాలా నీట్గా తీసాడనమాట మూవీ. నాకు బాగా నచ్చింది. ఈ మూవీకి ఎందుకు వెళ్ళానంటే, మా ఫ్యామిలీ మెంబర్స్లో అందరూ అయ్యప్ప భక్తులండి. అయ్యప్ప మాల వేసిన వాళ్ళేనండి. నాకు అయ్యప్ప అంటే చాలా చాలా ఇష్టం అనమాట. చాలా బాగుంది అని చెప్పారు కాబట్టి నేను ఈ మూవీకి వెళ్ళి మీకు ఈ మూవీ కోసం చెప్తున్నాను. ఏ మూవీ కోసం మన ఛానల్ ఎప్పుడు చెప్పలేదు, కానీ ఈ మూవీకి బాగా కనెక్ట్ అయిపోయానండి. లాస్ట్కి విలన్ గురించి తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది అనమాట. ఈ మూవీ అంత బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పటి వరకు మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది చూసారనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. ఇది నెట్ఫ్లిక్స్లో ఇస్తున్నట్టుగా ఉన్నాడు. నెట్ఫ్లిక్స్ వస్తే మీరు చూడండి. అలాగే అసలు ఐనాక్స్లో అసలు అరుపులు ఉండవండి. సైలెంట్గా చూస్తారు. ఏమి అరుపులు అరిసారండి. సూపర్ అండి. అయ్యప్ప భక్తులు అందరూ వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్.